తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేక మర్డర్ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 6 సాక్షులు మృతి చెందడం అనుమానంగా మారింది. దీంతో మిగిలిన సాక్షులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని చంపుతామంటూ ఆయన భార్యను బెదిరించడం సంచలనంగా మారింది. దీంతో తమకు ప్రాణభయం ఉందని, సెక్యూరిటీ పెంచాలని దస్తగిరి కడప జిల్లా ఎస్పీని కలిసి భద్రత పెంచుకున్నారు. ఇదే సమయంలో వివేక కూతురు సునీతారెడ్డి కూడా మొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి కేసు తొందరగా క్లోజ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ కీర్తి, అంటే 2019 మార్చి 15వ తేదీన మాజీ ఎంపీ వివేకానందారెడ్డి హత్య అయితే జరిగింది. దానిలో సుమారు 8 మందిని ముద్దాయిలుగా చేర్చారు. A1గా ఎర్ర గంగిరెడ్డి, అలాగే A2గా సునీల్ కుమార్ యాదవ్, A3గా ఉమాశంకర్ రెడ్డి, A4గా దస్తగిరి ఆయన యొక్క డ్రైవర్, ఎవరైతే ఇప్పుడు అప్రూవర్గా మారారో ఆయన, A5గా శివశంకర్ రెడ్డి, A6గా ఉదయ్ కుమార్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, A7గా భాస్కర్ రెడ్డి, A8గా అవినాష్ రెడ్డి. ఈ 8 మందిని కూడా చేరుస్తూ కూడా పూర్తిగా వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్, అంటే A8 అయిన అవినాష్ రెడ్డిని లాస్ట్ లో అయితే ఆయన ఎఫ్ఐఆర్ లో చేర్చే షార్ట్ షీట్ లో కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జైలుకి వెళ్ళిన అందరూ, ఎర్ర గంగిరెడ్డి మినహా అందరూ కూడా బయటే తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత భయాందోళనతో, అంటే దీనికి భయానికి మరొక కారణం, ఇప్పటి వరకు కూడా కొంతమంది అయితే సాక్షులు, 6 సాక్షులు అయితే మరణించున్నారు. శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగయ్య, నారాయణ యాదవ్, ఇలా 6 వరకు చనిపోయి ఉన్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా జస్ట్ అంటే ఒకరు దస్తగిరి, అప్రూవర్గా మారిన దస్తగిరి ఉన్నారు. రెండోది కృష్ణారెడ్డి, ఎవరైతే వివేకానంద పిఏగా పనిచేశారో ఆయన ఉన్నారు. మూడోది సునీల్ యాదవ్ అని, అలా లిమిటెడ్ పీపుల్ ఉన్నారు. రిమైనింగ్ ఎవరైతే కేసు కోసం ఫైట్ చేస్తున్నారో ఆమె కూతురు సునీత, ఇలా లిమిటెడ్ పీపుల్ తప్ప ఒరిజినల్ సాక్షులు అయితే 6 మృతి చెందగా కేవలం 1-2 మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు సాక్షులు చనిపోతూ ఉన్నారు, ఇటు మిగతా వాళ్ళందరూ కూడా బయటే తిరుగుతూ ఉన్నారు. ఇన్ని నేపథ్యాల దృష్ట్యా కూడా ఎవరైతే సునీత ఉన్నారు, ఎందుకంటే ఆవిడ కొంత భయాందోళన స్టార్టింగ్ నుంచి వ్యక్తం చేస్తూ ఉండడం, అమిత్ షా హోమ్ మినిస్టర్ నెల్లి కలవడం, అలాగే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం, అలాగే ఇక్కడ కూడా పూర్తిగా ఈ రోజు గవర్నర్ ఇటీవల కాలంలోనే గవర్నర్ కలిసి ఈ కేసు పురోగతి పెంచాలి, సిబిఐ కేసు విచారణ ఆపేసింది కాబట్టి రినైజెన్స్ మళ్ళా రిటర్న్ ఒక కేసుని రీఓపెన్ చేయాలంటూ కూడా రిక్వెస్ట్ చేయడం, అటు ఈ మధ్యకాలంలో కూడా ఆవిడ హోమ్ మినిస్టర్ కూడా కలిసి తమ గోడు విన్నవించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో దస్తగిరి కూడా అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా కొంత ప్రాణభయం ఉందంటూ కూడా ఎస్పీని కూడా కలవడం జరిగింది. అలాగే ఆమె భార్య, దస్తగిరి భార్య కూడా కొంత ఆవిడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. టోటల్ గా ఈ ఎపిసోడ్ చూసుకుంటే గతంలో పరిటాల రవి హత్య ఉదంతం గుర్తుకొస్తుందంటూ కూడా కొంత సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తూ ఉంది. అప్పట్లో పరిటాల రవీంద్ర హత్య చేసిన హత్యలో ఇంపార్టెంట్ పర్సన్స్, దోషులు లేదంటే సాక్షులు అందరూ వన్ బై వన్ చనిపోతూ వచ్చిన పరిస్థితి. అదే విధంగా కూడా వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా అలాంటి అనుమానాలే రేకెత్తున్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో అప్పట్లో రామ్ సింగ్, ఎవరైతే ఆయన అంటే సిబిఐ డైరెక్టర్, వన్ ఆఫ్ ద ఆఫీసర్ అంటారు, ఆ రామ్ సింగ్ కూడా కొన్ని బెదిరింపులు వచ్చినాయి. ఆయన మీద కేసు కూడా నమోదైంది. అదేవిధంగా సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద కూడా కేసులు ఫైల్ అయినాయి. ఇవన్నీ కేసులు కూడా తప్పుడు కేసులు అంటూ కూడా ఓ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇటీవల కూడా కడప పోలీసులు కోర్టుకి తెలపడం కూడా జరిగింది. ఏదేమైనా ఈ నాటకీయ పరిణామం, ఎందుకంటే ఒక మాజీ సీఎం, ఆయన మాజీ సీఎంకి బ్రదరు, అదేవిధంగా మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కడపలో ఒక ఇంపార్టెంట్ పర్సన్, అదేవిధంగా మాజీ సీఎంకి బాబాయ్ కూడా, రాజశేఖర రెడ్డికి బ్రదరు, అలాగే జగన్మోహన్ రెడ్డికి బాబాయ్, ఇలా అంత ఉన్నతమైన వ్యక్తికే ఆ వ్యక్తి కేసు విషయంలోనే న్యాయం జరగకపోతే సామాన్య వ్యక్తుల విషయంలో ఎలాంటి న్యాయం జరుగుతుందని కొంత వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే ప్రజెంట్ రాష్ట్రంలో ఈ కేసు అయితే కొంచెం హాట్ టాపిక్ గా ఉంది. మిగిలిన దస్తగిరి లాంటి వాళ్ళైనా కాపాడుకోవాలి, దానిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. ఈ మరణాలన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.